హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ చనిపోవడం వలన అల్లు అర్జున్ గారి పైన కేసు అయితే నమోదైంది. అలాగే ఆ థియేటర్‌కి సంబంధించిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ గారు ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించారు సార్. తన పైనున్న కేసుని కొట్టేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే థియేటర్ వాళ్ళు కూడా కోర్టుకెళ్లాలని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఏం జరిగే అవకాశం? ఈ నెల 4వ తేదీ నైట్ అరౌండ్ 9:30కి సంధ్య థియేటర్‌లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వెళ్ళాడు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఒక ఫ్యామిలీ అక్కడ సినిమాకి వెళ్ళారు. భాస్కర్, రేవతి, వాళ్ళ బాబు శ్రీతేజ్ అండ్ సాంఘిక అనే పాప, నలుగురు వెళ్ళారు. ఆ తొక్కిసలాటలో బాబు, వాళ్ళ తల్లి రేవతి ఇద్దరు కూడా సఫోకేషన్ అంటే గాలి ఆడకుండా పడిపోయారు, ఊపిరి పీల్చుకోలేక. దాంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చి పోలీసులు సిపిఆర్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆమెను బతికించలేకపోయారు. బాబు మాత్రం బతికాడు, కానీ తను ఇంకా వెంటిలేటర్ మీద కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు ప్రజెంట్. వీళ్ళిద్దరిని కూడా ఫస్ట్ అక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని ఆమెను డిక్లేర్ చేశారు. బాబుని మాత్రం కిమ్స్కి రెఫర్ చేస్తే కిమ్స్కి తీసుకెళ్ళాలి, అక్కడ జరుగుతుంది. దాని తర్వాత కొద్దిగా లేటుగా స్పందించాడు అల్లు అర్జున్. స్పందించి ఇలా జరగడం దురదృష్టకరం, నేను 25 లక్షల ఫ్యామిలీకి ఇస్తున్నాను, వాళ్ళు కొంత తేరుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్తాను, నేను వాళ్ళకి ఆ బాబుకి అయ్యే వైద్యం కావచ్చు, బాబు పాపకి ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తం నేను టేకప్ చేస్తానని చెప్పాడు. ప్రొడ్యూసర్లు కూడా ట్వీట్ చేశారు, మేము వాళ్ళకి ఏం కావాలో చూస్తాము అని చెప్పారు. బట్ ఇటు ప్రొడ్యూసర్లు కావచ్చు, లేదా అల్లు అర్జున్ కావచ్చు, లేదా సుకుమార్ కూడా మళ్ళీ మాట్లాడారు దీని మీద, చాలా బాధపడ్డాము అదంతా. కానీ వీళ్ళెవరు కూడా మా తప్పు వల్ల ఇలా జరిగిందనేది చెప్పలేదు. అంటే దురదృష్టం అన్నట్టుగా చెప్పారు. అల్లు అర్జున్ అయితే 20 ఏళ్ళ నుంచి నేను వెళ్తున్నాను, మామూలుగా ఎవ్రీ టైము ఇలా వెళ్ళడం అనేది అందరూ వెళ్తారు, అదొక ఆనవాయితీగా వస్తుంది బెనిఫిట్ షోలకి వెళ్ళడం. సో కానీ ఇలా ఎప్పుడు జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ కేసు అయితే చక్కడపల్లి పోలీసులు దీని మీద కేసు పెట్టారు. ఆల్రెడీ ఈ సంధ్య థియేటర్కి సంబంధించి మొత్తం 8 మంది ఓనర్లు ఉన్నారని చెప్తున్నారు. 8 మందిలో ఆ టైంలో ఉన్న ఒక ఓనర్ని, తర్వాత సీనియర్ మేనేజర్ ఆయన విజయ్ చందర్ అనుకుంటా, నాగరాజ్, సీనియర్ మేనేజర్ నాగరాజుని, తర్వాత లోవర్ అండ్ అప్పర్ బాల్కనీ చూసుకునే ఇన్ఛార్జ్ మేనేజర్ ఆయన విజయ్ చందర్ ఆయన పేరు, ఆయన్ని, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించేశారు. ఇప్పుడు హైకోర్టుకి ఇటు అల్లు అర్జున్ వెళ్ళాడు, ఇటు సంధ్య మిగతా యాజమాన్యం ఎవరు ఉన్నారు, మొత్తం 8 మంది కదా, ఒకరు అరెస్ట్ అయ్యారు, మిగతా 7 మంది ఉన్నారు. ఆ 7 మంది తరపున రేణుకాదేవి అనే ఆమె, మెయిన్ ఆమె కూడా కోర్టుకు వెళ్ళింది. ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ బెనిఫిట్ షో అండ్ ప్రీమియర్ షోలకి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మేమేదో ఇల్లీగల్గా వేసింది కాదు, అది లీగల్గానే వెళ్ళాము. బట్ బెనిఫిట్ షో అండ్ ప్రీమియర్ షో అనేవి మేము కండక్ట్ చేయలేదు, అది డిస్ట్రిబ్యూటర్లు చేశారు. అంటే డిస్ట్రిబ్యూటర్లే ఆ షోలు వేశారు, మాకు సంబంధం లేదు. మామూలుగా థియేటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంటుందని బయటకు తెలియదు చాలామందికి. థియేటర్ ఉన్నా కూడా పర్టికులర్ టైంని వేరే వాళ్ళు టేకప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక బెనిఫిట్ షో వేస్తాను, మాకు ఇచ్చేయని, మేము చూసుకుంటాము అన్ని విషయాలని మనం అడిగినప్పుడు థియేటర్లో ఆ టైమింగ్ని మనకి ఇచ్చేస్తారు. మనం వెళ్ళి మన సినిమా వేసుకుంటాం, మొత్తం మన బాధ్యత, అక్కడ ఏం జరిగినా ఇంక మన బాధ్యత మామూలుగా అయితే. కాకపోతే అది లీగల్గా డాక్యుమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి అదొక ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అది డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదు, కాబట్టి మీరు మా మీద ఇంత తీవ్రమైన, అంటే మరణానికి కారణమవడం అనే సెక్షన్ల కింద కేసు పెట్టేస్తారు. 105, 118 బిఎన్ఎస్. ఇదేంటంటే దాదాపు 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే సెక్షన్లు ఇవి. బెయిల్ కూడా రాదు, ఎందుకంటే హత్య కాదు, కానీ ఒక వ్యక్తి చావుకి కారణం అవడం అనేది సీరియస్ అఫెన్సే. సో అది పెట్టేశారు, మాకు సంబంధం లేదు ఇది అనేది. ఆమె ఈ కేసును మా మీద కొట్టేయండి అనేది ఆమె కోర్టులో వేసింది. టెక్నికల్గా చూసినప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్లో లాజిక్ కనబడుతుంది, ఎందుకంటే ఆ షో నిర్వహణ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు, మాకు సంబంధం లేదండి, డిస్ట్రిబ్యూటర్ మీద మాట్లాడాలి. కానీ లీగల్గా వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూటర్ బాధ్యత అన్నట్టుగా మీకేమైనా రిటర్న్ అగ్రిమెంట్ ఉందా? ఏమీ లేదు. ఉందేమో తెలియదు, మరి మనకి వాళ్ళు ఏమేమి పెట్టారో తెలీదు.
అవేమన్నా ఉండి కోర్టు కానీ పరిగణిస్తే వాళ్ళ మీద ఉండదు. కానీ థియేటర్ ఓనర్స్గా, థియేటర్ మేనేజ్మెంట్గా, థియేటర్లో ఇట్లాంటివి జరిగినప్పుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది జనరల్గా అయితే. రెండవది పోలీసులు ఏం ఆరోపిస్తున్నారు, థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు. అల్లు అర్జున్ ఇట్లా వస్తున్నాడని పోలీసులకు ఇన్ఫామ్ చేస్తుంటే పోలీసులు ఇంకొంత అదనపు సెక్యూరిటీ చేసి ఉండేవాళ్ళు. రెండోది ఏంటి, అల్లు అర్జున్ రావడానికి ఒక ప్రత్యేకమైన దారి కానీ, అల్లు అర్జున్ వస్తున్నప్పుడు మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కనీసం ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడ పెట్టడం కానీ ఇవేవి కూడా థియేటర్ యాజమాన్యం చేయలేదు. అంటే థియేటర్ యాజమాన్యం దృష్టిలో ఇది మాకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ది అని థియేటర్ యాజమాన్యం భావించినట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకని థియేటర్ యాజమాన్యం దీంట్లో కలుగు చేసుకోలేదు. సో డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటాడు అనుకున్నారు వీళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఏమనుకోండొచ్చు, థియేటర్ యాజమాన్యం చూసుకుంటారని వాళ్ళు అనుకోండొచ్చు, తెలియదు మరి. ఏదేమైనా వీళ్ళిద్దరూ బాధ్యులు అవుతారు. కోర్టు మరి ఈ కేసులో ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. ఇక రెండో వైపు అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ వేశాడు. అంటే కేసు నా మీద కొట్టేయండి, నాకు దీనికి ఏమి సంబంధం లేదు, ఆల్రెడీ ఏసీపీ డీసీపీ సెక్యూరిటీ ఇచ్చున్నారు, సెక్యూరిటీ ఉన్నప్పటికి కూడా ఇది జరిగింది, సో నాకు సంబంధం లేదు అనేది ఆయన చెప్తున్నాడు. మరి ఎవరికి సంబంధం లేకుండా అదేదో తెనాలి రామలింగడి కథలాగా రొయ్యలు మేము ఎవరు తినలేదంటే గంపలు ఎలా ఖాళీ అయినాయి, అక్కడ మిస్ అయినాయి. సో అలాగా ఎవరు సంబంధం, థియేటర్ యాజమాన్యం నాకు సంబంధం లేదంటాడు, పోలీసులు మాకు సంబంధం లేదంటారు, అల్లు అర్జున్ మాకు సంబంధం లేదంటారు. మరి ఎందుకు చనిపోయినట్టు రేవతి, ఎందుకు తొక్కిసలాట జరిగింది? క్లియర్గా అల్లు అర్జున్ పోవడం వల్ల జరిగింది, దాంట్లో అయితే డౌట్ లేదు. అల్లు అర్జున్ పోకపోతే ఆమె చనిపోయేది కాదు, నో డౌట్ అది. కానీ అల్లు అర్జున్ పోవడం తప్ప అనేక మంది పోతుంటారు కాబట్టి అల్లు అర్జున్ పోవడం తప్పు కాదు. కానీ తప్పు ఎక్కడుంది, అల్లు అర్జున్ పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు, ఇటుపక్క థియేటర్ వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు, కాబట్టి మాకు తెలియదు, మేము మామూలుగా ఇచ్చే సెక్యూరిటీ ఇచ్చామని పోలీసులు అంటున్నారు. పోలీసుల వైపు తప్పు జరగలేదా జరిగిందా అనేది తేలాలి. ఎక్కడ తేలుతుంది ఇది? కమిషన్ ఏదన్నా విచారణ జరపాలి, అంటే పోలీసేతర విచారణ, అంటే జడ్జి కానీ ఇంకెవరైనా విచారణ జరపాలి. అది తెలంగాణ గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవాలి. బెనిఫిషియల్ రద్దు చేసేసి చేతులు దులుపుకునింది తప్ప తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ కానీ ఏమీ వేయలేదు. సో అయితే ఇంకొక అడ్వకేటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ వేశాడు. ఆయన అయితే పోలీసుల్ని ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. పోలీసులు వచ్చి అనవసరంగా లాఠీ చార్జ్ చేయడం వల్లనే ఈ తొక్కిసలాట జరుగుతుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. సో లాఠీ చార్జ్ కానీ చేయకపోతే, లాఠీ చార్జ్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, లాఠీ చార్జ్ చేయకపోతే తొక్కిసలాట ఉండదు. వాళ్ళు కంట్రోల్ చేయడం చేతగాక తగిన ఫోర్స్ని వాళ్ళు అరేంజ్ చేయకుండా లాఠీ చార్జ్ మొదలుపెట్టే కాడికి భయంతో వీళ్ళు పరిగెలుస్తారు, దానివల్ల తొక్కిసలాట జరిగింది, దానివల్ల ఆమె చనిపోయింది అనేది అతని ఆర్గ్యుమెంట్. ఆ పిటిషన్ అయితే ఎన్హెచ్ఆర్సీ యాక్సెప్ట్ చేసింది. మరి వాళ్ళు కూడా జనరల్గా ఎన్హెచ్ఆర్సీలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే డీజీపీకి రాస్తారు, డీజీపీ ఎంక్వైరీ చేయమంటారు, రిపోర్ట్ పంపించమంటారు. సో దానివల్ల పోలీసుల వైఫల్యాన్ని గురించి ఎంక్వైరీ చేస్తే జనరల్గా వాళ్ళ వైఫల్యాన్ని చెప్పకపోవచ్చు. రెండోది నిజంగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పోలీసులు తప్పు కాదు. సో అక్కడ అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది, అల్లు అర్జున్ది, థియేటర్ యాజమాన్యం అవుతుంది. కానీ ఇప్పుడు అందరూ కూడా మాకు సంబంధం లేదు, మా మీద కేసు కొట్టేయనని కోర్టులో వేశారు. మరి కోర్టు గుడ్డిగా అయితే కొట్టేది కదా, ఇవన్నీ పోలీసులు కౌంటర్ వేస్తుంది, మీరు వాదన చెప్పండి అంటుంది, గవర్నమెంట్కి కౌంటర్ వేయమని ఆదేశాలు ఇస్తుంది. వాటిని అన్నిటినీ చూసి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఇటు గవర్నమెంట్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదన ప్రవేశపెడతాడు. ఈ అల్లు అర్జున్ కూడా దీంట్లో సంబంధం, అల్లు అర్జున్ బౌన్సర్లు ఒక 30 మంది బౌన్సర్లు వాళ్ళ టీంతో సడన్గా వెళ్ళడం వల్లే ఇది జరిగింది, అతను అది చేయకుండా ఉండాలి. రెండోది అతను పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు, వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఛార్జి పోలీసులకి చెప్పలేదు, కాబట్టి అల్లు అర్జున్ బాధ్యత ఉంది, అల్లు అర్జున్ అనే వ్యక్తి అక్కడికి పోకపోతే అసలు జరిగేదే కాదు అనే ఆర్గ్యుమెంట్ కోర్టులో వీళ్ళు వినిపిస్తారు. అట్లాగే థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదంటే కుదరదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు మామూలుగా అయితే గతంలో కూడా నంద్యాలకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి అల్లు అర్జున్ కొట్టేయించుకోగలిగాడు. అదంటే తను పర్సనల్గా తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు, తనేమి పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలే, తను ఫ్రెండ్ దగ్గరికి తను వెళ్ళాడు, కాబట్టి దాంట్లో తన తప్పేం లేదు.
ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు కదా, ఏమీ లేదు. కానీ అంత పెద్ద జనం వస్తారని పోలీసులు కూడా ఊహించలేదు, పోలీసులకు తెలియదు కాబట్టి పోలీసులు తప్పు అన్నట్టుగా అక్కడ ఇది జరిగారు. కాబట్టి అల్లు అర్జున్ మీద కేసు కొట్టేశారు అక్కడ. ఇక్కడ అంత ఈజీ కాదు అల్లు అర్జున్ మీద కేసు కొట్టేయడం.